లింగపాలెం మండల నియోజకవర్గ రైతు అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు గారి ఇంటి వద్ద మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోంబాబు, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని నియమించడం పట్ల పార్లమెంటు పరిధిలో, నియోజకవర్గ స్థాయిలో మరియు మండల స్థాయిలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటిసారిగా ఏలూరు పార్లమెంటు బీసీలకు సముచిత స్థానం కల్పించి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి పొత్తు ధర్మం ప్రకారం చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పార్లమెంటు పరిధిలో బీసీలు అందరూ ఐక్యంగా కలిసి ఒకే తాటి మీదకు వస్తున్నామని, పొత్తులో భాగంగా పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని మరియు 7 నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులకు అత్యధిక మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గారులకు బహుమతిగా ఇవ్వాలని, దానిని అందరూ జరగబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి పిల్లల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను, బీసీ నాయకులు నాయుడు మహేష్, పామర్తి వెంకటేశ్వరరావు, గజ్జ వెంకటేశ్వరరావు, పలగాడి సుబ్బారావు, పరస అయ్యప్ప గౌడ్, కట్ట సతీష్, వెంకీ, కందుల కేశవరావు, అసలేటి అజయ్, పొదిల జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.